మంచిర్యాల జిల్లా మందమరిలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మందమరి మండలంలోని పంచాయతీలో పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తుర్కాపల్లి, సారంగపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నికల సరళిని పరిశీలించిన జిల్లా సబ్ కలెక్టర్ పి చంద్రయ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సిఐ శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో 3 అంచెల బందోబస్తును ఏర్పాటు చేసినట్లు, ఎన్నికల అనంతరం గెలిచినా ఓడిన అభ్యర్థులు గొడవలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని సిఐ శశిధర్ రెడ్డి సూచించారు. మీరు ఇక్కడ గ్రీన్ కింద ఉన్నారా? ఇల్లు కూడా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 2వ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్కి ఎన్నికలు జరుగుతున్నాయి. 3వ విడత. అదేవిధంగా మన జిల్లాలో కూడా 3వ విడత ఎన్నికలు 5 మండలాల్లో జరుగుతుంది. మందమర్రి, జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాల్లో నడుస్తుంది. ఇక్కడ కూడా మన మందమర్రి మండలంలో 10 గ్రామ పంచాయతీలకు ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచెస్ అండ్ వార్డు మెంబర్స్ కూడా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ మన ఈ సారంగపల్లి గ్రామ పంచాయతీ ఈ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పటివరకు మోర్ దాన్ 50% వరకు పోల్ అయినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామాలలో ఇప్పుడు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల మధ్యన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే పోటీ చేస్తుంటారు. వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ స్థానికంగా కొంచెం ట్రెండ్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మంది ఓటర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు కంపారిటివ్లీ ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఎలక్షన్ కంటే. అంటే సుమారుగా 80-90% మధ్యలో పోల్ అవుతుంది. కాబట్టి ఈ ఓటర్ అందరూ కూడా తన యొక్క ఓటు హక్కును ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా నిష్పక్షపాతంగా ఇక్కడికి వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు సద్వినియోగం చేసినందుకు ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీల దగ్గర కూడా ఇప్పుడు ఈ పోలింగ్ కేంద్రం దగ్గర కూడా మనం ఈ BNS 163 ప్రకారము అంటే 144 సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. 100 మీటర్స్ రేడియస్ అవతలనే జనాలు ఎవరైనా ఉండే ఓటేసిన వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ ఓటేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ క్యాన్వసింగ్ చేసేటది కూడా వీలుండదు. అది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. కాబట్టి ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఉండేందుకు పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి. ఈరోజు మందమరి మండలంలో గౌరవనీయులు మా సిపి రామగుండం మరియు డీసీపీ మంచిర్యాల గారి ఆదేశాల మేరకు ఏసీపీ బెల్లంపల్లి గారి సూపర్విజన్లో దాదాపు 100 మంది సిబ్బంది ఈ 10 గ్రామ పంచాయతీలకు సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఏదైతే ఎలక్షన్స్ ఉందో అదంతా కూడా పీస్ఫుల్గా జరుగుతుంది. మీ అంతా సిబ్బంది కూడా అందరం అలర్ట్గా స్ట్రైకింగ్ ఫోర్సెస్ కానీ మిగతా ఫోర్సెస్ అన్నీ కూడా పెట్టి ఆ రూట్స్లో కూడా ఎలక్షన్స్ అన్నీ కూడా జరిగే ఎలక్షన్స్ పీస్ఫుల్గా, ఫ్రీగా, ఫెయిర్గా, పీస్ఫుల్గా జరిగేట్టు కానీ ఏర్పాటు చేసుకున్నాం. ఫర్దర్గా జరగబోయే ఎలక్షన్ జరిగిన కౌంటింగ్ పరంగా కూడా మేము అందరం కూడా ప్రిపేర్ అయి ఉన్నాం. అందరం అలర్ట్గా ఉన్నాం. అవన్నీ కూడా పీస్ఫుల్ అయ్యే నమ్మకం కూడా ఉంది. అలానే చేస్తాం.